మావీగన్ అంటూ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని క్యారిడర్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ప్రతిపాదనకి జై కొడుతున్న వైఎస్ఆర్సీపీ ఆ యొక్క క్యాడర్ మొత్తానికి సంబంధించి ఇటీవల నిన్నటి రోజున ఏబిఎన్లో ప్రచురితమైనటువంటి ఈ యొక్క వీకెండ్ ఆర్కే ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఆగ్రహానికి గురై ఆ యొక్క రాధాకృష్ణ గారిని కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జర్నలిజం అంటే ఇదేనా, మావీగన్లో ఏంటి తప్పు అని చెప్పేసి ఇంకా నిలదీస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి మావీగన్ ప్రతిపాదనకి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలో తప్పేంటి, అసలు ఎందుకని ఆ విధంగా జర్నలిజంలో అంటే ఆర్కే గారి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వీకెండ్ బై ఆర్కే ప్రోగ్రామ్ సంబంధించి అంత దిగజాడుతనంగా జర్నలిజం ఉంటుందా, చంద్రబాబు నాయుడుకి అంత బదిలీ ఎందుకు చేస్తున్నారు, మీరు మావీగన్లో తప్పేంటని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా. ఏమంటారు అంశం గురించి? మావిగన్లో తప్పని ఎవరన్నారండి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు, విజయవాడలోనే ఉన్నాడు, తాడేపల్లిలోనే ఉన్నాడు. దాని మీద మాట్లాడాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎవరైతే అది ప్రతిపాదించారో అంతకుముందు ఎవరికి కూడా ఊహకు కూడా అందలేదు ఇది. ఆయన అంతకుముందు ఎప్పుడైనా శాసనసభలో ఆయన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ప్రస్తావించాడా? ఏదైనా సందర్భంలో ప్రజలతో కానీ శాసనసభలో కానీ ఎక్కడైనా ప్రస్తావించాడా? లేదు. ప్లాన్ ఏ, అతను 3 రాజధానులు మాత్రం ప్రతిపాదించింది ఆన్ రికార్డు ఉంది. కానీ ప్లాన్ బి అనేది కూడా ఆయన జేబులోంచి మొన్న తీసేరాక ఎవరికి తెలియదు కదా. ఆ ప్లాన్ బి అనేది రహస్యంగా ఎందుకు పెట్టాడు? ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పని దిగిపోయిన తర్వాత అయినా 20 నెలలు ఆగాల్సిన అవసరం ఏముంది? కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎప్పుడైతే అక్కడ చెట్లు పీకిస్తుందో, అమరావతిని రాజధానిగా పునర్నిర్మాణిస్తామని ప్రకటించిందో, మళ్ళీ పునర్శంకుస్థాపన చేసిందో, ఇవన్నీ కూడా పారదర్శకంగా ప్రజల ముందే జరుగుతున్నాయి కదా. 20 నెలల పాటు ఎందుకు ఆగాడు ఆయన? అటువంటి ప్రతిపాదన కూడా ఉంది నా దగ్గర అని ప్రజలతోనూ కొత్తగా వచ్చిన ప్రభుత్వంతోనూ పంచుకోవచ్చు కదా. రహస్యమేమి కాదే అది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే కదా చెప్పాడు. చెప్పిన తర్వాత దాని మీద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది, సోషల్గా ట్రోల్ జరిగింది, మీడియాలోనూ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము ఒక రాజధాని అని నిర్ణయించుకుని ముందుకెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల పాటు కొంత నిర్మాణాలు జరిగిన తర్వాత తను పరిపాలనలో ఆపేశాడు కదా. ఆపేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి చేస్తుంటే మళ్ళీ ఈ కెలకటం ఎందుకు అనేది ప్రజల అభ్యంతరం. ఒకవేళ తను మనసులో కనుక మంచి భావన ఉండి, నేను ఈ ఉద్దేశంతో చెప్పాను, దీని మూలాన ఇదిగో ఇది లాభం ఉంది, నేను నా ప్రభుత్వ టైంలో చేయలేకపోవటం తప్పు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా నాకు జ్ఞానోదయం అయింది కాబట్టి నేను మీ ముందు ఉంచాను, నేను దీని మీద చర్చకి సిద్ధమే, చంద్రబాబు నాయుడు గారిని, మేధావుల్ని, పత్రికేయుల్ని, లేకపోతే ఇంకెవరన్నా సోషల్ సైంటిస్టు, సామాజికవేత్తల్ని ఒక కామన్ వేదిక మీద మనం అక్కడ ఒక వేదిక ఉంది కదా, తుమ్మలపల్లి కళాక్షేత్రం లాంటి వేదికలో మనం చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుని నా మీద ట్రోలింగ్ చేశారు కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందని ఆయన బయటకు రావాలి. ఆయన రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? అతనికి ఏమన్నా ప్రజలతో సంబంధం ఉందా? ప్రజలు ఎప్పుడన్నా ఆయనకి ఏమన్నా బాధ్యతలు ఇచ్చారా? లేకపోతే ఆయన ఎప్పుడన్నా ప్రజా జీవితంలో పోటీ చేశాడా? కాబట్టి తర్వాత ఇతరు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాల్సిన తను ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడు? 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు. ఇప్పుడు నా ముఖం బాగాలేదండి, అద్దంలో చూసుకున్నాను, బాగోకపోతే నేను అద్దాన్ని పగలు కొడితే ఏం లాభం ఉంది? నా ముఖం బాగోకపోతే నేను దానికి తగ్గ సవరణలు చేసుకోవాలి. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈయన సుందర ముఖార విందం చూసి ఈ కంపెనీలు వస్తున్నాయా అని అడిగాడు కదా, సుందర ముఖార విందం అని. అది ఏ సందర్భంలో అడిగాడు? ఆయన కార్యకర్తల మీటింగ్లో ఆర్సెల్ఆర్ మిట్టల్లో అండ్ నిప్పాన్ విశాఖ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ గురించి. అవే కాదు అనేక పెట్టుబడులు వచ్చినాయి. అప్పుడు కూడా నోరు జారి మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆయన టైంలో వచ్చింది ఆయన సుందర ముఖార విందం చూసే. నీ టైంలో రాని కారణం కూడా నీ వికృత ముఖం చూసే. ఇలాంటి వికృత ఆలోచనలు ఉంటాయని అందుకే నిన్ను ప్రజలు కూడా పక్కన పెట్టేశారు. ఇవాళ నీకు రాజధాని గురించిన నిర్ణయాధికారం నీకేమన్నా ఉందా? నీకెవరన్నా అప్పచెప్పారా బాధ్యత? జగన్మోహన్ రెడ్డికి ప్లాన్ బి అని తీశాడు కదా, నీకెవరన్నా ఆ బాధ్యత అప్పచెప్పారా? అప్పచెప్పని బాధ్యత నీకెందుకు? అప్పచెప్పినప్పుడు ఎందుకు చేయలేదు? పని నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడవు? ఎవరినో వాడిని వీడిని ఎల్లిగాడిని మల్లిగాడిని ముందుకు దోస్తాడు ఎందుకు? తను మాట్లాడాలి కదా. కాబట్టి ఇవాళ ఆర్కేనో మీడియానో ప్రజలనో తిడితే ప్రజలు తిడతారు. ఎందుకంటే ప్రజలు ఒక అమరావతి రాజధాని నిర్మాణానికి ఇవాళ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అది ప్రజల డబ్బే, ప్రజల నిర్ణయమే. అది వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి అమరావతిని కాదు అన్నందుకే వాళ్ళు 11 సీట్లు ఇచ్చి నిన్ను పక్కన కూర్చోబెట్టారు. అమరావతి రాజధాని కావాలని వాళ్ళు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు అయితే నిర్మిస్తాడనే ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. అప్పు చేస్తాడో సప్పు చేస్తాడో అన్నీ ఆయనే బాధ్యుడు. అది సెల్ఫ్ సస్టైన్డ్, దానంతట అదే దాని ఆదాయం సమకూర్చుకోగలుగుతుంది. ఎందువల్ల అంటే ఒక ఆయన అన్నాడు, ₹1 కోటి పెట్టి భూములు కొనొచ్చు కదా అని. 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అదిలో గ్రీన్ ఫీల్డ్ రాజధాని, అది మొత్తం కొని కట్టడం సాధ్యం అవుతుందా? 33,000 ఎకరాలు పైసా పెట్టుబడి లేకుండా సమకూర్చి అక్కడ పెడితే దాన్ని కట్టడానికి కుదరనాళ్ళు ఆయన నిర్మాణాలు కూడా 70% 80% నిర్మాణాలు అయినాయి. తర్వాత వీళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుక పెట్టకుండా వాళ్ళ పరిపాలన కూడా 5 సంవత్సరాలు అదే క్యాపిటల్ నుంచి పరిపాలించారు. తాత్కాలిక భవనాలు అంటూనే వాళ్ళ 12వ సంవత్సరం జరుగుతుంది, అదే భవనాల్లో జరుగుతుంది. ఇంకా 20 ఏళ్ళైనా కూడా జరుగుతాయి. ఆ భవనాలు ఏం పావు, అయినా కూడా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు తగ్గట్టుగా కట్టాలని కడుతున్నారు. తర్వాత వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, రైతులకు ఇచ్చిన భూములు ఇవ్వగా మిగిలిన భూములు అమ్మి ఎంత అప్పు అయినా కూడా మేము రాష్ట్ర బడ్జెట్లో నుంచి పైసా తీయకుండా కట్టేస్తామని చెప్పారు. చేతికి మట్టి ఇవ్వకుండా చేస్తున్న పనికి మీకేం బాధ? ప్రజలకి డబ్బులతో భూమి కొంటే మళ్ళీ భవనాలు ఎంత కట్టాలి? వాళ్ళే చెబుతున్నారు కదా 2 లక్షల కోట్లు అవుతుందని. ఈవెన్ 2 లక్షల కోట్లు అయినా కూడా రాష్ట్ర బడ్జెట్లో నుంచి రాష్ట్ర ఖజాలో నుంచి వెళ్లకుండా రైతులు ఇచ్చిన భూములలో నుంచే ఆ డబ్బులు సృష్టి సంపద అని చెప్పారు కదా, అక్కడికి మీరు ఆగొచ్చు కదా. తర్వాత ఆ భవనాలకి ఇంత అవుతుంది, ఒక ఎస్ఎఫ్టీకి 60,000 అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సివిల్ ఇంజనీరా? కట్టే భవనాలకు ఇప్పుడే నువ్వు ఎట్లా అంచనా కడతావు? తర్వాత ఒక భవనం కడుతున్నారు అంటే కళ్ళు మూసుకుని కట్టరు, అది ఆ భవనానికి ముందు ప్లాన్ వేస్తారు. ఎంత ఏ అడుగుల్లో కడతాం, ఎన్ని ఫ్లోర్లు కడతాం, ప్రతి ఫ్లోర్కి ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది, దానికి వాడే మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది, గ్రౌండ్ వర్క్ ఎంత అవుతుంది, ప్రతిదీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాంటప్పుడు ప్రతిదీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చూస్తారు. తర్వాత R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తారు. ఎవడన్నా కనుక తప్పు అంచనా వేస్తే ఎవరైతే ఎస్టిమేషన్ వేశారో తను బాధ్యుడవుతాడు. ఏది పడితే రేట్ అది వేయటానికి ఉండదు. ఎర్త్ వర్క్కి ఎంత అవుతుంది, సిమెంట్ కాంక్రీట్ క్యూబిక్ మీటర్కి ఎంత అవుతుంది, స్లాబ్కి ఎంత అవుతుంది, ఫినిషింగ్కి ఎంత అవుతుంది, ప్రతిదీ రోడ్డుకి 1 కిలోమీటర్కి ఎంత అవుతుంది, అన్నీ లెక్కలు ఉంటాయి. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కడుతున్నారనో లేకపోతే మావిగాన్ కడితే తక్కువ అవుతుంది అన్నప్పుడు మావిగాన్ వచ్చి ప్రజల్లో చర్చ పెట్టు పని. మావిగాన్ ఉంది కదా, ఇప్పుడు అమరావతికి నీకు వ్యతిరేకం ఎందుకు? అమరావతి రాజధాని అయితే నిర్మాణం జరగాలి, తర్వాత మావిగాన్ కూడా వస్తుంది, రాకుండా ఎక్కడికి పోదు. కానీ ముందు ఏదైతే మొదలెట్టారో అది పూర్తి అవ్వాలి కదా. దాన్ని వ్యతిరేకించడం ఏంటి? జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కే చెందిన ఒక రాజకీయ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకించిందంటే మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అయితే కావాలి, దానికి రాజధాని లేని పరిస్థితిలో ఉందని సానుభూతిగా ధర్మం ఉందని అన్ని పార్టీలు మద్దతు ఇస్తే నువ్వెందుకు ఇవ్వలేదు? ఓ పక్కన ఇక్కడికి వచ్చి మేము అమరావతి ఓకే అంటారు, అక్కడ బాయ్కాట్ చేశారు, 2 సార్లు చేశారు. నిన్న అతను మాట్లాడుతున్న మాటల్లో వ్యంగ్యాన్ని ప్రజలు గుర్తించలేదా? అందుకే అంత తిరుగుబాటు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. ఇతను రాష్ట్రంలో రాజధాని లేకుండా ఒక గందరగోళ పరిస్థితులు సృష్టించి తను పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను రాజధాని నిర్మిస్తానని చెప్పటమే తప్ప నిర్మించడం. ఆ ఆశతో జనం నాకు ఓట్లు వేయాలి, 30 ఏళ్ల పాటు నా జీవితం వెళ్ళిపోవాలి, గందరగోళ పరచాలని చూస్తున్నాడు అనేది ప్రజలు అర్థం చేసుకుని ఈ గందరగోళంగాన్ని తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఇవాళ వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకొకడో మన ముఖం బాగోనప్పుడు పత్రికల్లో వస్తున్న విమర్శ, జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వచ్చినాయి. ఆ సొంత రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్సీపీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఏకోన్ముఖంగా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అధికార పక్షం పెడితే ప్రతిపక్షం ఏదో ఒక తప్పులైనా చూపిస్తుంది, ఇక్కడ చూపించలా. ఇది పూర్తిగా ధర్మం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి గౌరవమైన రాష్ట్రానికి 5 కోట్ల ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ గతంలో ఒక పెద్ద రాష్ట్రంగా కొనసాగింది. ఇప్పుడు విభజితగా అయ్యి రాజధాని లేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అమరావతి రాజధానిని గతంలో హామీ కూడా ఇచ్చారు. ఇచ్చి ప్రధాని ఇతర ముఖ్యమంత్రుల సమక్షంలో పునాది రాయేసి నిర్మాణాలు జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసింది. కాబట్టి ప్రజలు రైతులు అన్యాయం అయిపోయారు. కాబట్టి ఆ రాజధాని నిర్మాణం చట్టబద్ధత కల్పిస్తున్నాం మేము, ఇంకా ఎప్పుడు ఈ మార్పు జరగటానికి వీల్లేదని చట్టం చేస్తే అది తప్పు అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ప్రజల్ని
అవమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్ప అమరావతి మీద కక్ష కాదు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష ఉంది. అది ప్రజలే మళ్ళీ 29లో కూడా ఇటువంటి పార్టీలకి ఇటువంటి వ్యక్తులకి ఖచ్చితమైన గుణపాఠం చెప్పి తీరుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా. Please subscribe to Leo News for more videos.